జో గారి తండ్రి దానియేలు గారు ఆయన సాక్ష్యం చదువుతున్నప్పుడు కాలేజీ నుంచి కొడుకు ఇంటికి వస్తున్నాడని తల్లి పిండి వంటలు చేస్తుందంట. పాపం చాలా రోజులేదంట ఆయన వెళ్ళి కాలేజీకి. పండక్కను వస్తున్నాడు అబ్బాయి అని పిండి వంటలు చేస్తుందంట. పాపం తన కోసం ఈ పిండి వంటలు చేసే పనిలో ఎక్కడో కాలు జారి పడి కాలు ఎముక రెండుగా విరిగిపోయిందంట. విరిగిపోయింది. భయంకరమైన బాధ. మంచం మీద బొబ్బో పెట్టారు. అదొక రకమైన బాధ. విరిగిపోతే పూర్తిగా ఎముక డివైడ్ అయిపోతాయి. తట్టుకోలేకపోతే అల్లాడిపోతా ఉందంట తల్లి. రియల్గా జరిగింది. ఈయన సంగతి తెలుసుకున్నాడు. మా నువ్వు ఇంత హడావిడి చేయకపోతే ఏమైంది మరి నా కోసం? కాదయ్యా, రాక వస్తున్నావు, ఏదన్నా నీకు అంత తినబెడదామని నేను రెడీ చేస్తా ఉన్నాను, ఇట్లా జరిగిందని బాధపడింది. తీసుకెళ్ళి ఎక్కడైనా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించడానికి కూడా దగ్గరలో ఆసుపత్రులు లేవు అప్పటి రోజుల్లో. ఉన్న ప్రాంతం నుంచి ఆయన ఉన్న ప్రాంతం నుంచి పట్టణంలో ఆసుపత్రికి తీసుకెళ్ళాలంటే ఎడ్ల బండి మీద తీసుకెళ్ళాలా. అది అయ్యే పని కాదు. ఈలోపు ఏమి బాధతో అల్లాడిపోతా ఉంది. ఇక మరుసటి రోజు బండి కట్టుకొని ఇక పోయి ఎప్పటికో ఆడికి చేరి ట్రీట్మెంట్ ఇప్పించాలా. ఈయనేం చేశాడు తెలుసా? మోకాళ్ళు అమ్మ నువ్వు మంచం మీద పండుకొని నేను ప్రార్థన చేస్తానని ఆ అమ్మ బెడ్ దగ్గర, తల్లి మంచం దగ్గర మోకాళ్ళుని మొర్రపెట్టడం మొదలుపెట్టాడు. విశ్వాసం కలిగిన వాళ్ళు ముసలోళ్ళ పాటల్ని, ప్రార్థనని, భక్తిని, సేవని ఎగతాళి చేస్తారు. ఇప్పుడు కొంతమంది పనికిమాలినోళ్ళు. వాళ్ళ పట్టుదల అందులో పావు భాగం కూడా ఇప్పుడున్న ట్రెండ్కి లేదు. అంత స్పీడ్గా అయిపోవాలి. పైపైన అంత ఫ్యాషనైజ్డ్గా అయిపోవాలా. అట్లా కాదు. వాళ్ళు మొండి మనుషులు. తల్లి మంచం దగ్గర మోకాళ్ళు వేసాడు కొడుకు. గోజాటం మొదలు పెట్టాడు. పట్నం తీసుకెళ్ళటానికి అనుకూలత లేదు. నా తల్లి బాధను తట్టుకోలేకపోతుంది. దేవా, నా కోసం ఎంత ఏర్పాటు చేసి రెడీ చేసి గతి పట్టిందయ్యా. ఈ మనిషి ఇలానే ఉంటే ఎప్పటికీ చేతికి దక్కేటట్లేదు. దయచేసి నా తల్లిని నీ ఒక్కసారి ముట్టమని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఇక మొర్ర పెడతా ఉన్నాడు. మరి ఎన్ని గంటలు ఇక గోజాడుతున్నాడో అక్కడే ఆ మంచం దగ్గరే. అయ్యా గోజాడుతా ఉంటే తెల్లవారుజాముకి ఆమె ఎముక ఇరిగిన భాగంలో కలుక్కుమని శబ్దం వచ్చిందట. ముట్టాడు. తెల్లవార్దులు ఈ దీనుడు చేసిన తల్లి కోసం ఇక నిద్ర లేదు, తిండి లేదు. ఏం తినబుద్ధి అయిద్దండి అమ్మ అలా పడిపోయి ఉంటే? ఇక తిండి లేదు, నిద్ర లేదు. ఏడుస్తున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. మా అమ్మని లేపయ్యా, నా కోసం ఈ పరిస్థితి అయిందయ్యా. గోజాడుకుంటా పట్టుదల. కార్యం జరిగిందాకా పట్టు వదిలే టైపు కాదు. అంత మొండి భక్తుల్ని చూపించండి. ఇప్పుడు అంత పట్టుదల గల ప్రార్థనా పరులను చూపించండి. అలాంటి విజయాలను సాధించిన వీరులను చూపించండి. బహు తక్కువ మంది ఉన్నారు, కానీ అరుదుగా ఉన్నారు. ప్రార్థనకు జవాబు వచ్చిందాకా మోకాళ్ళ మీద నుండి నేను లేవనన్న మొండోళ్ళని చూపించండి. దీని సంగతి తాడో పేడో తేలిందాకా నేను వదలనన్న మొండోళ్ళని చూపించండి.